దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 121వ సంకీర్తన మొదటి వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? హల్లెలూయా. దైనందిన మానవ జీవితాలలో సహాయము పొందకుండా మానవులు జీవించలేరు. ఆదామును నిర్మించిన దేవుడు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదమనుకొని అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి స్త్రీగా నిర్మించెను అని వాక్యం సెలవిస్తుంది. మనిషి సహాయము చేసేవారిపైన ఎక్కువ శాతం ఆధారపడి జీవిస్తాడు. లోకపు పద్ధతులలో సహాయాలు, శరీరానుసారమైన మనుష్యునికి కావలసిన అన్ని సహాయాలను మనము ఎరిగిన వారమే. అయితే భక్తుడు అంటున్నారు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, సహాయం కొరకు చూస్తున్నాను అని మాట్లాడుతున్నారు. కొండల వైపు చూస్తే మనకు నిజంగా సహాయం దొరుకుతుందా? కొండలను దర్శించుకుంటే మనకు సహాయము దొరుకుతుందా అనే ఆలోచన మనకు కలుగుతుంది. నిర్గమకాండము 32వ అధ్యాయము 30వ వచనంలో దేవునిని, ఆయన కార్యాలను మరిచిన ఇశ్రాయేలీలు అహరోను గారిని తొందరపెట్టి మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుమని వారు దేవునికి విరోధముగా తిరగబడిన కారణమున దేవుని ఉగ్రత వారిపైకి వచ్చినందున ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిపోయారు అని వాక్యం సెలవిస్తుంది. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను అని, వారి పాపముల ప్రాయశ్చిత్తము జరుగునేమో అని మోషే గారు దేవుని సన్నిధి కొరకు ప్రజల క్షమాపణ నిమిత్తమై కొండ మీదికి మోషే వెళ్ళారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనంలో ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. గొల్గొతాను కొండపైన యేసు ప్రభు వారు సిలువ మరణాన్ని పొందారు. సర్వ మానవాళి పాపముల నిమిత్తమై ఆ కొండపైన యేసు ప్రభు వారు కార్చిన రక్తము, ఆయన మన కొరకు పెట్టిన ప్రాణము నిమిత్తమై మనకు సహాయం కలిగిందండి. ఒక పాపి నిమిత్తమై సహాయం చేసేవారు లోకములో ఉండకపోవచ్చు. పాపి నిమిత్తమై ప్రాణం పెట్టిన దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. మనము పడిన స్థితిలో నుండి లేవాలి అంటే దేవుని సహాయం మనకి అవసరమండి. వధింపబడిన గొర్రె పిల్లగా యేసు ప్రభు వారు గొల్గొతా కొండపైన మరణించారు. ఈ లోక అవసరతలను బట్టి, సహాయాలను బట్టి కొండలను ఆశ్రయించటం కాదు, కానీ ఆత్మీయ జీవితంలో పాప క్షమాపణ నిమిత్తమై దేవుని సహవాసము కొరకు, ప్రభు సహాయం కొరకే ఆయన వైపు కన్నులెత్తి చూచే అనుభవం మనం కలిగి ఉండాలి. ఆయన వైపు చూసిన ప్రతి ఒక్కరికి సహాయం కలుగుతుందండి. ఎన్ని సందర్శనలు మనం చేసినా, ఎక్కడెక్కడికో మనం వెళ్ళినా, మన పాపములు, మన దోషములు పరిహరింపబడేవి ఒక్క యేసు రక్తము ద్వారా మాత్రమే. ఆ సిలువలో వేలాడుచున్నటువంటి ప్రభు వైపు తేరి చూడగలిగితే మన పాపాలు, మన యొక్క దోషాలు సమస్తము కూడా ఆయన పరిహరించగలరు. పరిశుద్ధమైన ఆయన రక్తముతో మనల్ని కడిగి శుద్ధీకరించగలరు. కన్నులెత్తి దేవుని వైపు చూసినటువంటి భక్తుల జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించారు. వారి యొక్క పరిస్థితులకు మించినటువంటి శ్రమలలో ప్రభు వైపు చూసిన ప్రతి ఒక్కరూ కూడా విడుదలని పొందుకున్నారు. నేటి దిన మన ధ్యానాంశంలో ప్రభు మనతో మాట్లాడుతుండగా ఏ సహాయం కొరకు మనం ఎటువైపు ఆశ్రయిస్తున్నామో మోకరించి ప్రార్థించగలిగితే మనకు సహాయకుడు ఆయనై ఉన్నారు. మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆయన శక్తివంతుడు. మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని శుద్ధీకరించడానికి ఆయన పరిశుద్ధుడండి. అవసరతల నిమిత్తమే కాకుండా మన పాప క్షమాపణ నిమిత్తమై కూడా ప్రభు వైపు మనము కన్నులెత్తగలిగితే, మన దోషముల నిమిత్తమై ప్రభు వైపు మనం చూడగలిగితే ఆయన మనల్ని ఆయన రక్తముతో కడిగి ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి ఒక నూతన జీవితాన్ని, సమస్తాన్ని నూతనపరిచి ఆయన ఆలోచనల ద్వారా మనల్ని నడిపించి పరిశుద్ధంగా జీవింపచేయగలరు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.